నేటి పునీతులు పునీత బిబియానా గారు. దైవరాజ్యము నిర్మించు నిమిత్తము ప్రభువు సకల జాతులను నిత్య శాంతిలోనికి సమకూర్చును. సోమవారం, డిసెంబర్ 2, 2024. మొదటి పఠనం యెషయా గ్రంథము 2వ అధ్యాయం 1-5 వచనాలు. యూదా, యెరూషలేములను గూర్చి ఆమోసు కుమారుడు యెషయా చూచిన దర్శనమిది. రానున్న దినములలో ప్రభువు మందిరమున్న పర్వతము శైలములన్నిటిలోనూ ఉన్నతమైనదగును, కొండల అన్నిటిలో ఎత్తైనదగును. సకల జాతులను దాని చెంతకు వతురు. ఆ ప్రజలిట్లందురు, మనము ప్రభువు పర్వతమునకు వెళ్ళుదము, యాకోబు దేవుని దేవాలయమునకు పోవదము. అతడు తన మార్గములను మనకు బోధించును, మనము అతని త్రోవలలో నడచుదము. ధర్మశాస్త్రము సియోను నుండి వచ్చును, ప్రభువు వాక్కు యెరూషలేము నుండి బయల్వెడలును. అతడు జాతుల తగవులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును. వారు తమ కత్తులను కరులుగా సాగగొట్టుకొందురు, తమ ఈటెలను కొడవళ్లుగా మార్చుకొందురు. ఒక జాతి మరియొక జాతి మీద కత్తి దూయదు, ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు. యాకోబు వంశులారా రండి, మనము ప్రభువు దయచేయు వెలుగులో నడచుదము. ఇది ప్రభువు వాక్కు.